హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. మే నెలలో 11 రోజులు భారీగా సెలవులు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. మన నిత్య జీవితంలో బ్యాంకులతో అనేక లావాదేవీలు చేస్తుంటాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా కోట్లలో లావాదేవీలు జరుపుతుంటాం. ఎండలు మండిపోవడంతో ప్రజలకు బ్యాంకులకు వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇదిలా ఉండటంగా ప్రస్తుతం మే నెలలో బ్యాంకులకు సెలవులు ఈ విధంగా ఉన్నాయి. మే నెలలో ముఖ్యంగా 11 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఇచ్చినట్లు తెలుస్తుంది. 1వ తేదీ కార్మికుల దినోత్సవం నేపథ్యంలో బ్యాంకులకు ప్రభుత్వం హాలిడేస్ సమర్పించింది. బెంగళూరు, హైదరాబాద్, ఏపీ, తెలంగాణ, ఏపీ సహా దేశంలో అనేక ప్రాంతాలలో బ్యాంకులు మూసే ఉంటాయి. 5వ తేదీ ఆదివారం వస్తుండగా సండే సాధారణ సెలవు ఉంటుంది. 8వ తేదీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి నేపథ్యంలో ఈరోజు హాలిడే ప్రకటించారు. ఆ రోజు వందే మాతర జాతీయ గేయంను రచించారు. మే 10వ తేదీ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేయడం మంచిదని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఇంకా కొత్త కుండలో నీళ్లను నింపి పండితులకు దానం ఇస్తారు. మే 11వ తేదీ ఆ రోజున 2వ శనివారం బ్యాంకులకు 2, 4 శనివారాలు హాలిడేస్. మే 12వ తేదీ ఆదివారం సాధారణ సెలవు దినం చెప్తుంటారు. మే 13వ తేదీ తెలుగు రాష్ట్రాలలో ఈ రోజున ఎన్నికలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మే 16వ తేదీ సిక్కిం రాష్ట్ర దినోత్సవం కారణంగా ఈ రోజున కొన్ని ప్రాంతాలలో బంద్లు ఉంటాయి. మే 19వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి. 23వ తేదీ బుద్ధ పూర్ణిమ సందర్భంగా అనేక ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు ప్రకటిస్తున్నారు. మే 25వ తేదీ 4వ శనివారం నేపథ్యంలో బ్యాంకులకు సెలవు. మే 26వ తేదీ ఆదివారం వస్తుండగా సెలవు ఉంటుంది. ఈ నెలలో బ్యాంకులకు మొత్తంగా 11 రోజుల పాటు సెలవులు ఉంటున్నట్లు తెలుస్తుంది. అందుకు ఏవైనా పనులున్నా వారు వెంటనే తమ పనులను సెలవు దినాల్లో కాకుండా వర్కింగ్ డేలో ఉండేలా ప్లాన్లు చేసుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచిస్తున్నారు.